మీ వెనకాల కొన్ని రాళ్ళు వేసుకున్నారా? మన ముందు తరంలో పెద్దవాళ్ళు చెప్పేవారు వెనకాల 4 రాళ్ళు వేసుకోవాలని. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ వెనకాతలు కాదు లోపల వేసుకుంటున్నారు 4 రాళ్ళు. 4 ఏంటి అంతకన్నా ఎక్కువ వేసుకుంటున్నారు. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. అదేనండి కిడ్నీలో రాళ్ళు చాలా చిన్నవారికి పెద్దవారికి ప్రతి ఒక్కరికి 60% పీపుల్స్ అందరికీ చాలామందికి కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నాయి. అసలు కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి అనేది ఇంతకుముందు వీడియో చేసాము, ఆ వీడియో చూడండి. కిడ్నీలో రాళ్ళని ఎలా తీయొచ్చు, ఎలా కరిగించాలో ఈ వీడియోలో చూద్దాం. కిడ్నీలో రాళ్ళు తీయడం చాలా ఈజీ. ఇది వరకు ముందు రోజుల్లో కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అంటే ప్రమాదకరంగా మారేది. అవి చిన్నవైతే పడిపోవడం, పెద్దవైతే కనుక ఆపరేషన్ చేయడం, ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం ఇలా రిస్కీగా ఉండేది. ఈ రోజుల్లో మాత్రం అంత రిస్క్ అవసరం లేదు. కిడ్నీలో రాళ్ళు పట్టడం అనేది కామన్ అయిపోయింది. వాటిని తీయడం కూడా అంత ఈజీ అయిపోయింది. మనం తినే తిండ్లు అలవాట్ల వల్ల, హ్యాబిట్స్ వల్ల, మనం నీరు త్రాగే క్వాంటిటీ వల్ల ఇప్పుడున్న రోజు ప్రతి 10 మందిలో 4 నుంచి 5 కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం కామన్ అయ్యింది. అయితే ఈ రాళ్ళు తొలగించడానికి కొత్తగా లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అది ఎలా చేస్తారో ఈ వీడియోలో చూడండి. యూరిన్ పోసుకునే ద్వారం నుంచి యూరినరీ బ్లాడర్ ద్వారాగా యూరిత్రాలోకి ఒక స్కోప్ పంపించి లేజర్ బీమ్ను ఉపయోగించి ఆ స్టోన్ని చిన్న ముక్కలుగా చేసి పెద్ద సైజులో ఉన్న ముక్కలను బయటికి తీసేస్తారు. చిన్నగా బాగా చిన్న పార్టికల్స్గా ఉండేవి అలా ఉంచేస్తారు. అవి యూరిన్ ద్వారా వచ్చేస్తాయి. సో ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఏర్పడితే కంగారు పడకండి. ప్లస్ అలాగే సైజుని బట్టి అవి ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండానే పడిపోతాయి. కిడ్నీలో రాళ్ళు కరిగిపోవడానికి ఆ ఆకు తినండి, ఈ ఆకు తినండి అంటారు. మీరు కంగారు పడి తింటే అందరికీ అన్ని ఆకులు పడవు, వాంతులు గట్ట అయిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. తగినంత వాటర్ తాగండి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ.